నమస్తే సార్. నమస్తే. సార్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి జ్యూసెస్ తోటి ఏమన్నా వాటికి కొంచెం రిలీఫ్ రావడం, కొంచెం తగ్గించుకునే అవకాశం లాంటివి ఉన్నాయంటారా? సో, బేసిక్‌గా మోకాళ్ళ నొప్పులు రావడానికి 2 రీజన్స్ ఉంటాయన్నమాట. ఒకటేంటంటే ఓవర్ వెయిట్. హ్మ్. రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్‌లో ఒక 2 పెయిర్స్ ఆఫ్ డ్రెసెస్ పడతాయి. మీరు దాంట్లో 4 పెయిర్స్ పెట్టారనుకోండి ఏమవుద్ది? ఎక్కువైపోతుంది. బ్యాగ్ చినిగిపోద్ది. సేమ్ టైమ్ మన బాడీ హైట్‌ని బట్టి, మన స్కెలిటన్ స్ట్రక్చర్‌ని బట్టి ప్రతి జాయింట్ ఒక పర్టిక్యులర్ వెయిట్‌ని మాత్రమే మోయగలుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మన బాడీలో ఉన్న టోటల్ వెయిట్ అంతా కూడా నీ జాయింట్స్ మీదే పడుతుంది. హ్మ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనం నడుస్తున్నప్పుడు ఒక కాలు పైకెత్తితే ఇంకో కాలు మీద మొత్తం వెయిట్ పడుతుంది. సో, ఒకవేళ ఆ వెయిట్ ఓవర్ వెయిట్ అయ్యి అంటే BMI కంటే క్రాస్ అయిపోయి ఉంటే గనక పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. అసలు నా దగ్గర క్లయింట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను అడిగే క్వెషన్ ఏంటంటే, "మీ ఏజ్ ఎంత? మీ వెయిట్ ఎంత?" ఫస్ట్ క్వెషన్ అదే అడుగుతాను నేను. హ్మ్. రైట్? మీ ఏజ్, హైట్, వెయిట్. సో, దాన్ని బట్టి నాకు తెలిసిపోతుంది రీజన్ ఏంటనేది. ఫస్ట్ క్వెషన్‌లో నాకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. మూవ్‌మెంట్ లేకపోవడం అనమాట. అంటే అవన్నీ కూడా అంటే ఇప్పుడు వాళ్ళ కజిన్, వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదర్ అన్నట్టుగా ఆ మోకాళ్ళ నొప్పులు, రైట్ సయాటికా, వెరికోస్ వెయిన్స్ ఇయన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి బోనస్‌లాగా వచ్చేస్తుంటాయన్నమాట. సో, మూవ్‌మెంట్ లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తుంటారు. ఓ పూట షూట్ లేదనుకోండి. మీరు పొద్దునొచ్చారు 10:00, 1 వరకు షూట్ లేదు. ఎవరు లేరు మాట్లాడడానికి. మీరు గమ్మున రైట్ సైలెంట్. నోరు అలాగే సైలెంట్‌గా పెట్టేసుకొని ఏదో వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటారు. అప్పుడు తర్వాత మీరు ఓపెన్ చేస్తే నోరంతా తడారిపోతుంది. హ్మ్. అవును. రైట్? సేమ్ వే అంటే మూవ్‌మెంట్ లేకపోవడం వల్ల సలైవా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల తడారిపోతుంది. సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద నీ జాయింట్ అన్నమాట. అంటే ఇలా ఉన్న జాయింట్ ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటే అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఆ హ్మ్. మూవ్‌మెంట్ లేకపోయిందనుకోండి అక్కడ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ కాదు. సో, ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల ఆ బోన్ జాయింట్ ఒకదానితో ఒకటి రాపిడ్ అవుతాదన్నమాట. హ్మ్. రాపిడ్ అయిపోయి ఆ బోన్స్ అరిగిపోతుంటాయన్నమాట. సో, ఓకే. ఫస్ట్ థింగ్ మూవ్‌మెంట్ ఉండాలి. సెకండ్ ఓవర్ వెయిట్ ఉండకూడదు. ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, ఆల్రెడీ డ్యామేజ్ అయిన తర్వాత హ్మ్. ఓవర్ వెయిట్ పెట్టుకొని వాకింగ్ చేస్తున్నారు. ఓకే. అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయింది. ఇంకా డ్యామేజ్‌ని యాడ్ చేస్తున్నారు దానికి. అంటే ఎప్పుడైతే ఓవర్ వెయిట్ అవుతుందో, అప్పుడు మూవ్‌మెంట్ గురించి యూ షుడ్ నాట్ చూజ్ వాకింగ్. ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ స్విమ్మింగ్. స్విమ్మింగ్‌లో ఏమవుతుందంటే, మీ జాయింట్ మూవ్ అవుతుంది. నీ జాయింట్ మూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ దాని మీద లోడ్ పడదు. బట్ అది అందరికీ పాసిబుల్ కాదు. సో, దానికి మనం యోగాలో మన క్లయింట్స్‌కి ఒక సెపరేట్ నీ పెయిన్ క్లాస్ తీసుకుంటానన్నమాట. సెపరేట్‌గా వాళ్ళకి. నీ పెయిన్ ఉన్న వాళ్ళందరిని నా బ్యాచ్‌లో తీసేసుకొని, ఆ క్లాస్‌లో వాళ్ళకేంటంటే, వాళ్ళ నీ జాయింట్ మీద ఇంపాక్ట్ రావాలి. హ్మ్. మూవ్‌మెంట్ రావాలి. అట్ ద సేమ్ టైమ్ లోడ్ పడకూడదు. వీటి కొరకు ఆ పర్టిక్యులర్ బ్యాచ్‌లో మనం అన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసాం. మూవ్‌మెంట్స్ అన్ని డిజైన్ చేసామన్నమాట. ఆ జాయింట్ ఎలా స్ట్రెంథెన్ చేయాలి? ఎలా మూవ్ చేయాలి? అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ డైట్ కూడా. డైట్ కూడా ఇంపార్టెంట్. డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. అంటే డైట్‌లో ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ తీసుకోవడం, హ్మ్. ఎక్సెస్ ఆఫ్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ తీసుకోవడం. అసలు ప్రిజర్వేటివ్ ఫుడ్ అంటేనే సాల్ట్ ఎక్సెస్‌గా ఉంటుంది. అవును. రైట్? అలా తీసుకోవడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందన్నమాట. సో, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుందన్నమాట. హ్మ్. సో, వీటిని కంట్రోల్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ మనం జ్యూసెస్ తీసుకోవాలి. సో, దీంట్లో 2 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటొచ్చేసి పైనాపిల్ జ్యూస్. ఓకే. అండ్ రెండోదొచ్చేసి ఈ పసుపు. ఈ పసుపులో ఉండే క్యుమిన్ అనేది పదార్థం ఉందో అది సైనోవియల్ ఫ్లూయిడ్‌ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో, అందుకే నైట్ పడుకునే ముందు గనక గోరువెచ్చటి పాలు తీసుకొని దాంట్లో ఏమి వేయకుండా హ్మ్. లైట్‌గా ఒక చిటికెడు పసుపేసేసుకొని కొంచెం మరిగించుకొని తాగేసేసుకోవాలి. ఓకే. అంటే కొంచెం లైట్‌గా బెల్లం వేసుకోవచ్చు. లైట్‌గా. లైట్‌గా. మీకు టేస్ట్ గురించి. సో, దానివల్ల ఏమవుతుందంటే మీకు నిద్ర చాలా బాగా పడుతుంది. ఆ గోరువెచ్చటి పాలు పసుపుతో తాగడం వల్ల. హ్మ్. ప్లస్ ఈ నీ జాయింట్ మీద కూడా ఇంపాక్ట్ వస్తుంది. ఓకే. సో, సార్ అంటే ఎన్ని రోజులు తీసుకోవచ్చు అంటారు ఒక ఇలా? 30 డేస్ తీసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది రిజల్ట్ ఎట్లా ఉంటుందన్నమాట. హ్మ్. సో, మన దగ్గర చాలామంది చెప్పాను కదా! సెపరేట్ క్లాస్ ఉంది. నీ పెయిన్ గురించి మనకు వస్తుంటారనమాట. సో, వాళ్ళకి మూవ్‌మెంట్స్ చేయిస్తూ రైట్? హ్మ్. అంటే మనకు ఆఫ్‌లైన్‌లో కూడా వస్తుంటారు. వాళ్ళకి కొన్ని థెరపీస్ చేస్తామనమాట. ఈ జానువస్తి అనే థెరపీ, ఆయిల్ మసాజ్ అనే థెరపీ ప్లస్ ఆవపిండితో థెరపీ చేస్తుంటారనమాట. ఇవన్నీ చేయడం వల్ల పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. అంటే మీ స్టేట్ ఏంటి? అంటే మీ ఫిజికల్ స్టేట్ ఏంటి? మీ ఏజ్ ఏంటి? మీ బాడీ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది? హ్మ్. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ జ్యూసెస్ తీసుకుంటూ ఫస్ట్ చేయాల్సిందేంటంటే వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. ఎవరైనా? ఫస్ట్ ఎవరైనా కూడా.
చిన్న పెద్దతో సంబంధం లేకుండా వెయిట్ పెరగకుండా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మినిమం మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్ అనగానే వ్యూవర్స్ చేసే మిస్టేక్ వాకింగ్ అని ఒకటే అనుకుంటారు. వాకింగ్ ఒకటే కాదు. వాకింగ్ ఒకటే కాదు. ఇప్పుడు మామూలుగా మనం చైర్లో కూర్చొని కాళ్ళు మూవ్ చేయొచ్చు. లేదా టీవీ చూస్తూ కూడా ఇలా చైర్లో కూర్చొని లేదా సోఫాలో కూర్చొని టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకుని అక్కడ కూడా మూవ్మెంట్ చేయొచ్చు అనమాట. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చాలా చూపించాము. సో అవన్నీ కూడా మనం మన క్లయింట్స్కి చేయిస్తుంటాం అనమాట. సో ఈ 3 విషయాలని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా నీ పెయిన్కి చెక్ చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.